శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 8వ అధ్యాయం శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాక్షరము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములను చేయువారు. ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకులించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అను ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నదీ సముద్రమున కలియుతావునందు స్వాదికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు చేసినను విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మహేతువై కష్టసుఖాలను కలిగించునదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలము నీయదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందెదరు. దానికొక ఇతిహాసము గలదు. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుణ్ణి అతి గారాభంగా పెంచుచూ అజామీలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాభము వలన పెద్దలని కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసములను చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతమును త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగా జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాతక వృత్తితో జీవించుచుండెను. ఒకరోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను.
కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చనిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములను నశించి మోక్షము పొందవచ్చునని అతనికి ఏమాత్రమూ తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడుచుండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, మేము ఈ అజామీలుణ్ణి వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుణ్ణి విమానమెక్కించుకొని తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? ఇతను అతి దుర్మార్గుడు. ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటకి వచ్చితిమి గావున ఇతన్ని మాకు వదులమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. 8వ అధ్యాయము 8వ రోజు పారాయణం సమాప్తము.